ముస్లింలకు రిజర్వేషన్ రాజకీయ అంశమా, ఆచరణ సాధ్యం కాని విధానమా? పదే పదే పాలకులు హామీలిస్తున్నా పట్టించుకోని పరిస్థితి ఎందుకొచ్చింది? రాజ్యాంగ పరంగా ఉన్న చిక్కులేంటి? న్యాయ వ్యవస్థ చెబుతున్న భాష్యమేంటి? ఆచరణ సాధ్యం కాదని తెలిసిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని విపక్షాలు, అమలు చేసి తిరుగుతామని టీఆర్ఎస్ పరస్పరం మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇదే ఈ వీకెండ్ డిబేట్. ముస్లింలకు రిజర్వేషన్ నినాదం తెలంగాణలో ఉద్యమ రూపం దాలుస్తోంది. ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్లు గడుస్తున్నా ఏ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అధికారంలో ఉన్నన్నాళ్లు పెద్ద సీరియస్ గా తీసుకుని కాంగ్రెస్ ఇప్పుడు అధికార పక్షంపై అమీతుమీకి సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లో నిపుణుల కమిటీ వేసి విధి విధానాలు రూపొందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇస్తావా చస్తావా అంటూ టీ సర్కారుపై లడాయికి సిద్ధమైంది కాంగ్రెస్. ముస్లిం రిజర్వేషన్లపై చర్చని ప్రారంభించే ముందు ఇందులో వస్తున్న ప్రధాన ప్రశ్నలేంటో చూద్దాం. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను భారత రాజ్యాంగం అంగీకరించదు. గతంలో కోర్టు తీర్పులు కూడా అదే చెప్పాయి. అలాంటప్పుడు ఈ అంశానికి హేతుబద్ధత ఉందా? మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కానప్పుడు మతం ఆధారంగా రిజర్వేషన్లను నిరాకరించవచ్చా? ముస్లింలలో కుల వ్యవస్థ లేదు, అందువల్ల రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదనే వాదనలో బలమెంత? ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని టీఆర్ఎస్ వాగ్దానం చేసింది. కాంగ్రెస్ ఇచ్చి తీరాలని ఉద్యమిస్తోంది. రిజర్వేషన్లు మొత్తం జనాభాలో 50% దాటకూడదని కోర్టులు తేల్చాయి. మరి అమలు చేయడానికి ఉన్న మార్గాలేంటి? తమిళనాడులో రిజర్వేషన్లు 69% వరకు ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? రాజ్యాంగంలో 9వ షెడ్యూల్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఉండదు కదా? ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలంటే ప్రధానంగా 6 ప్రశ్నలు మనకు తలెత్తుతున్నాయి. వీటిపైన విశ్లేషణ ప్రారంభిద్దాం. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు రఘునందన్ రావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇక రెహమాన్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే వైసీపీ నాయకులు, ఇక షబ్బీర్ అలీ మండలిలో ప్రతిపక్ష నేత, హైదరాబాద్లోనే మనకు హైదరాబాద్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారితో ప్రారంభిద్దాం. సుధాకర్ రెడ్డి గారు, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగం చెబుతోంది. అయితే మీరు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక ఎన్నికల హామీ అయితే ఇచ్చారు. ఏ ప్రాతిపదికన, ఏ రకంగా ఈ 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు? ఈశ్వర్ గారు, మేము ఎన్నికల సందర్భంగా స్పష్టంగా హామీ ఇచ్చిన విషయం ఏమిటంటే, జనాభా ప్రాతిపదిక మీద, వారి వర్గాలలో ఎంత జనాభా ఉంటుందో ఆ ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. ఎట్టనైతే తమిళనాడు తరహాలో తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంటాయి ఎట్లా, తెలంగాణలో ఉండే ఎట్లా అనేటువంటి ఒక ప్రాతిపదిక మీదనే మేము రిజర్వేషన్ల అంశాన్ని తీసి ముస్లింలకు 12%, వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికలో వాళ్ళకి 12% ఉన్నది కాబట్టి 12% ఇస్తామన్నమాట వాస్తవం. దాన్ని తప్పకుండా అమలు చేసి తీరుతామని కూడా. తమిళనాడు పక్కన పెడదాం, దాని గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అది 9వ షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అక్కడ కొనసాగుతుంది. రెండో అంశం ఏంటంటే, ముస్లింలకు ఎందుకంటే మతపరమైనటువంటి యొక్క రిజర్వేషన్లు చెల్లుతాయా లేదా అనేటువంటి రెండో అంశం. దాని గురించి వచ్చినప్పుడు ముస్లింలలో కూడా ఎన్నో వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్స్. ఎందుకంటే ఇలా బీసీలు వృత్తిపరమైనటువంటి వాళ్ళని ఆధారంగా చేసుకొని ఏబిసిడి కేటగిరీ చేసినాం. ముస్లింలలో కూడా ఆ వృత్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి అనుగుణంగా కేటగిరీ వైజ్ జరగాలని ఇటువంటి చేస్తున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి వాళ్ళు ముస్లింలు ఇలా పఠాన్లు ఉన్నారు, ఇలా మీర్లు ఉన్నారు, ఇలా సయ్యదులు ఉన్నారు. గతంలో వీళ్ళంతా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కానీ పరిస్థితులు మారిన కొద్దీ వాళ్ళలో కూడా అల్పాదాయ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క గణన జరగాలి. అందుకొరకే మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ప్రధానంగా మేము చేసినటువంటి ఒక పని, శ్రీ జి సుధీర్ ఐఏఎస్ రిటైర్డ్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసినాం.
ఆ కమిటీ నివేదిక రాగానే ఆ ప్రక్రియ బాగానే ఉన్నాయి. కమిటీ కూడా వేసేంత వరకు బాగానే ఉంది. కమిటీ వేసేంత వరకు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తున్న మీకు చాలా అడ్డంకులు ఉన్నాయనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అడ్డంకులను అధిగమించడానికి గాను ఈశ్వర్ గారు అందుకని మేము స్పష్టంగా చెప్తున్నాం. మొన్న మా కేటీ రామారావు గారు కూడా స్పష్టం చేసిండు, నివేదిక రాగానే ఏ అడ్డంకులు అవుతున్నాయో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మేము ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం, దాన్ని రాజ్యాంగ సవరణ చేయన్నా, దానికి అనుగుణంగా మిమ్మల్ని అందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేపించి దాన్ని ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి చట్ట సవరణ చేయడానికి అవసరం ఉన్నది. కాబట్టి అందుకొరకే బీసీ కమిషన్ నివేదిక ఇది అనుసంధానం చేసి దానికి అనుగుణంగా ఏ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాని ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, షబీర్ అలీ గారితో మాట్లాడదాం. షబీర్ అలీ గారు, రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పింది. మరి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏ రకంగా చెబుతారు మీరు? ఈశ్వర్ గారు, పెద్దలు మా టీచర్ సుధాకర్ రెడ్డి గారు పెద్దలు చెప్పడం జరిగింది. ఏమంటున్నారంటే నేను ఎలా దీన్ని 12% తీసుకుపోతామని రోడ్ మ్యాప్ చెప్పినారు. అది వాస్తవం కాదు. అది చట్టం తెలియకుండానే మాట్లాడుతున్నారు. మేము ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఒక జియో 30 ఇచ్చినాం. ఈ జియో 30లో ముస్లిం, కాపు, తెలగ, బలజ, ఒంటరి అని 1994 ఆగస్టులో ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్కు ఎట్లా అమలు చేయాలా అనే దాని విషయంలో పుట్టుస్వామి కమిషన్ వేసినాం. ఆ జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ వేసినాక మేము 3 మాసాలకే మా గవర్నమెంట్ పోయింది. మేము ఓడిపోయినాం. ఎన్టీ రామారావు గారు 94 డిసెంబర్లో ప్రభుత్వంలో వచ్చినారు. తర్వాత ఆయన 8 మాసాలకు ఆయన దిగిపోయింది. చంద్రబాబు గారు 9 సంవత్సరాలుగా కొనసాగినారు. ఈ పుట్టుస్వామి కమిషన్కు 6 సార్లు एक्सटेंशन इच्छिनारू ये कोर्ट में अदालत में तारीख मिलती है, तारीख पे तारीख ऐसी तारीख मिली लेकिन जजमेंट नहीं आया. 2004 లో కాంగ్రెస్ వెరీ క్లారిటీతో జనం ముందు పోయింది. మేము 5% ముస్లిం రిజర్వేషన్ ఇస్తామన్నాం. చెప్పిన 56 రోజులకే ఇది డబల్ అవుతుంది, అరౌండ్ 56 రోజులనే మేము ఓకే 56 రోజులనే 33 జియో 33 ప్రకారంగా 5% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చినాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఆదివారం అదే చెప్తున్నాను. ఒకసారి బ్రీఫ్ అయినాక మళ్ళీ డిస్కషన్ బాగుంటుంది. 5% రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఇచ్చినాక జస్టిస్ సుదర్శన్ రెడ్డికు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్లో ఇప్పుడు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎవరున్నారో రామకృష్ణారెడ్డి గారు, అప్పుడు మురళీధర్ అనే వ్యక్తి ఎవరు వేసినారో అతని తరఫు నుంచి ఫైట్ చేసినారు, పిటిషనర్. ఏమని ఇచ్చినారంటే ఈ జడ్జ్మెంట్ అంతా అయినాక జస్టిస్ సుదర్శన్ రెడ్డి 4-5 జడ్జెస్ ఏమి ఇచ్చినారు, 3 పాయింట్స్. ఇది ముస్లిం మతపరంగా రిజర్వేషన్ ఇచ్చినారు, క్రీమ్ లేయర్ తీయకుండా ఇచ్చినారు, నంబర్ 1. నంబర్ 2 బీసీ కమిషన్ రికమెండేషన్ లేకుండా ఇచ్చినారు, నంబర్ 2. నంబర్ 3 50% పైన దాటిపోయింది. ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జస్టిస్ జీవన్ రెడ్డి గారి మండల్ కమిషన్లో ఏమన్నారంటే ఏక రాష్ట్రాల్లో కూడా 50% రిజర్వేషన్ దాటద్దు. మన రాష్ట్రంలో 46% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ 5 ఉంటే 51 అవుతుంది. కాబట్టి 3 51 అయింది. ఇది ముస్లిం మతపరంగా ఇచ్చినారు. 3వదేమో మీరు బీసీ కమిషన్ రికమెండ్ లేదు కాబట్టి ఈ సటిసైడ్ చేసేసినారు జీవోను ఇచ్చి. ఏమన్నారంటే సార్ పుట్టుస్వామి కమిషన్ వేసినాం, ఆయన 9 సంవత్సరాల్లో 1 రూపాయి రిపోర్ట్ కూడా ఇవ్వకుండా పోయినాడు, మళ్ళీ కమిషన్ వేసి అట్లా అవుతుందంటే నో గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో సాధ్యం కాదంటారా? నేను అనేది షబ్బీర్ అలీ సాబ్ షబ్బీర్ అలీ సాబ్ తోటి నేను ఒకటే కోరేది, మీరు 12% రిజర్వేషన్ అనుకూలమా లేకపోతే సాధ్యం కాదని చెప్తావా చెప్పు. సుధాకర్ రెడ్డి గారు
5% ముస్లిం రిజర్వేషన్ సాధ్యం కాదు అని చెప్తేనే 4 చేసుకొని మళ్ళా హైకోర్టుకు పోయినాం, జస్టిస్ బిలాల్ నస్కీకి పోయినాం, మళ్ళా అనిల్ ధావేకు పోయినాం, 3 హైకోర్టులో కూడా ఓడిపోయినాం. సుప్రీంకోర్టు స్టేలో ఉంది, 5కు 4 చేసినా ఓడిపోయినాం. కానీ ఇప్పుడు మీరు అనేది తమిళనాడు స్థాయిలో చేస్తాము. తమిళనాడు స్థాయి ఎప్పుడైందంటే అదంతా 72 ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో మా భారతదేశంలో ఈ జాట్లది వచ్చింది కొట్టిపోయిస్తున్నారు, రాజస్థాన్లో కొట్టేసినారు. 50% రిజర్వేషన్ ఏ రాష్ట్రాలు పోయినాయో, ముస్లిమే కాదు వేరే కమ్యూనిటీస్కు అన్ని క్యాన్సిల్ అయినాయి. రైట్, ఇప్పుడు 12% మీరు డిమాండ్ చేస్తున్నారన్నది 12% పైన మీరు డిమాండ్ చేస్తున్నారన్నది ఇక్కడ చర్చ. ఒక్క నిమిషం షబ్బీర్ అలీ గారు, మీరు లైన్ లోనే ఉండండి. డిమాండ్ కాదు, 12% రిజర్వేషన్. ఓకే రైట్. రఘునందన్ గారు, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరదు అని చెప్పినప్పుడు మతం పేరుతో రిజర్వేషన్లు నిరాకరించవచ్చా? సాధ్యం కాదు అన్నారు. మతం పేరుతోనే రిజర్వేషన్లను సాధ్యం కాదు, కానీ అదే మతం పేరుతోనే రిజర్వేషన్ అనేది కుదరదని చెప్పొచ్చా? దాన్ని నిరాకరించవచ్చా? రెండింటికి డిఫరెన్స్ ఏంది నాకు అర్థం కాలేదు. When the constitution says that you cannot give the reservations based on the religion. మనందరం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. షబ్బీర్ అలీ గారైనా, సుధాకర్ రెడ్డి గారైనా, రెహమాన్ గారైనా, మీరైనా, నేనైనా గౌరవించాల్సింది. ఏదైనా ఒక పదవిలోకి వెళ్తున్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చాలా స్పష్టంగా మనం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్తాం. భారత రాజ్యాంగమే మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పి దాన్ని సుప్రీంకోర్టు రకరకాలైనటువంటి జడ్జిమెంట్స్లలో దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ వస్తున్న ప్రస్తుత తరుణం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఎట్లా ఫీజిబిలిటీ ఉంటాయి అనేది ఒక చర్చ. దాన్ని సాధ్యమవుతుందా? ఈ మతం కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు కుదరదు అని చెప్పడానికి ఉందా? అంటే ఆ మతంలో వెనుకబడిన వాళ్ళు భారత రాజ్యాంగం చెప్పింది అదే కదా. భారత రాజ్యాంగం చెప్పింది అదే చెప్తా ఉన్నారు. మీ ఇంట్రోలో చదివిన అదే చెప్తా ఉన్నారు, మీ ఇంట్రోలో మీరు చెప్పింది అదే చెప్పినారు, కాన్స్టిట్యూషన్ అదే చెప్తా ఉందని ఇప్పటిదాకా మీరు అదే చెప్పినారు. అన్నీ చెప్పి కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా పోదాము అని అంటే ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? ఈశ్వర్ గారు చెప్పింది మీరు చెప్పిన దాని ప్రకారమే కాన్స్టిట్యూషన్ ఆచరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాము లేదా నిరాకరిస్తున్నాము. భారత రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో బ్రాడ్ గా ఉంటది తప్ప ఇప్పుడు మీరు అన్నట్టుగా క్వశ్చన్ కి ఎంత తేడా ఉన్నది. భారత రాజ్యాంగం రాసినప్పుడు అది మాకైతే అర్థమైతే అంత తేడా ఉన్నది, మరి అభినందన్కి అర్థమైతే మేము వారంతా గొప్ప చదువుకొని ఉండకపోవచ్చు కానీ లాయర్ అడ్వకేట్ మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? నేను చెప్పనియండి, మీ వాదన మీరు చెప్పుకున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఆర్ఎస్, ఐఎమ్ నాట్ ఇన్ అగెన్స్ట్ ఆఫ్ టీఆర్ఎస్. నేను కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతా ఉన్నాను, కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పిందో చెప్తా ఉన్నాను. భారత రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు కుదరదు అని చెప్పింది. అది ఎవరో మీరో నేనో రాసింది కాదు, ఈశ్వర్ గారు. భారత రాజ్యాంగం చాలా మంది మేధావులు, పెద్దలు రకరకాలైనటువంటి దేశాల్లోంచి చూసి రాసి భారత పార్లమెంట్ లోపల దాన్ని ఒక చట్టం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్తాం. అట్లాంటి ప్రస్తుత పరిస్థితులలో మళ్ళీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్, అందులో వెనుకబడ్డ వాళ్ళు లేరా, వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారా, వెనుకబడితనం వేరు, మతం వేరు, రకరకాలైనటువంటి ఇష్యూస్ మీరు అడిగిన క్వశ్చన్ లోపల ఇంటర్మింగిల్ అయింది. కాబట్టి దాంట్లోకి పోయే కంటే ముందు ఇస్లాంలో కూడా ఒక సెంటెన్స్ చెప్తారు ఈశ్వర్ గారు. ఇస్లాం ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. వాళ్ళు కులాల పేరు మీద, దీని పేరు మీద, దాని పేరు మీద విభజనని ఇస్లాం లోపల అంగీకరించారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే అందరు సమానమని చెప్పుకుంటారు వాళ్ళు. ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ద రిజర్వేషన్. ఇస్లామే రిజర్వేషన్స్కి అనుకూలంగా లేదు. మరి ముస్లిం పెద్దలు కానీ, ముస్లిం మత పెద్దలు కానీ ఆ విషయం లోపల ఒక చర్చ జరగాల్సినటువంటి సందర్భం వచ్చింది. అంటే ముస్లింలో కూడా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, వాళ్ళలో చాలా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు కల్పించకూడదు? ఈశ్వర్ గారు ఇస్లాంని పాటిస్తామని చెప్తున్న వాళ్ళకి ఇస్లాంలో ఏముందో చెప్తున్నాం. ఇస్లాం ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ రిజర్వేషన్స్. Caste inequality has been a part of Hindu society, but not a part of Islam society or Muslim society. అట్లాంటప్పుడు మళ్ళీ మీరు రిజర్వేషన్స్కి దానికి అనుకూలంగా ఉన్నాయని ఎట్లా అంటారు? ఇఫ్ ముస్లిమ్స్ యాక్సెప్ట్ అండ్ అడాప్ట్ దిస్, దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇస్లాం. ఇది నేను చెప్తుంది కాదు, వాళ్ళ మత పెద్దలు చెప్తున్నటువంటి అంశాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తున్నటువంటి విషయంగా మీరు గమనించాలి. మతాన్ని మనం ఆచరించేటటువంటి స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించింది. ఒక రజకుడు గుడికెళ్తే అతనికేమో రిజర్వేషన్ ఉంటుంది, అది ఒక మసీదుకో చర్చికో వెళ్తే ఉండదా?
ఇప్పుడు కులాలు వేరు మతాలు వేరు, ఆర్టికల్ కులాలు వేరు మతాలు వేరు. కులాన్ని మతంతో మీరు ఇంటర్మింగిల్ చేసి అడుగుతా ఉన్నారు. ఒక రజకుడు గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది, ఒక రజకుడు మసీదుకి పోతే ఉండదా అని అడుగుతా ఉన్నారు. రజకుడు అనేటువంటి వ్యవస్థ ముస్లింస్లలో లేదు ఈశ్వర్ గారు. వారందరూ ఈక్వల్ అనే చెప్పుకుంటారు. వారందరూ కులాన్ని దాంట్లో వృత్తిపరంగా కులాల డివిజన్ అనేది ఇస్లాంలో లేదు ఈశ్వర్ గారు. అది మళ్ళీ మీరు ఇంకొక దిక్కు తీసుకెళ్తా ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ఈశ్వర్ గారు మళ్ళీ మీరు ఒకదానికొకటి దయచేసి మీరు అడిగిన ప్రశ్న ఏంది ఇందాక చెప్పిన దాంట్లోనే పదం తప్ప రిజర్వేషన్ అనే పదం లేదు. సుధాకర్ రెడ్డి గారు వై యు ఆర్ ఇంటరప్టింగ్ మీ అన్న? నీ వంతు వచ్చినప్పుడు నువ్వు చెప్పనా, నా వంతు అని చెప్పని. ఇంకా రెహమాన్ గారు మాట్లాడాలి, చాలా మంది మాట్లాడాలి. నేను కొట్లాడట్లేదు రెహమాన్ భాయ్, మీరు చెప్పినప్పుడు నేను వింటున్నాను. నేను చెప్పినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వారి వాదన వారు చెప్పారు, షబ్బీర్ అలీ గారు వారి వాదన చెప్పారు, విన్నాము. మా వాదన మమ్మల్ని చెప్పని అంటున్నాను. నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే ఈశ్వర్ గారు, మీరు ఏమన్నారు, కుల వృత్తుల పేరిట ఇస్లాం లోపల ప్రజల విభజన అనేది జరగలేదు. అందుకని మీరు అన్నట్టు రజకుడు గుడికి పోతాడు, రజకుడు మసీదుకి పోతాడు అనేటువంటి విభజన అందులో లేదు. నేను ఇందాక చదివినటువంటి దాని అర్థం కోసమే దాని అంశం కోసమే చదివి వినిపించాను తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తా మీ ముందుల, కేసీఆర్ గారు అంత పెద్ద మీద హీ డోంట్ నో అబౌట్ దిస్ 12% రిజర్వేషన్. హౌ హీ అనౌన్స్ మేనిఫెస్టోలో పెట్టేప్పుడే అందరికీ చర్చ చేసి మంచి చెడ్డ డిస్కస్ చేసి అనౌన్స్ చేశారు కదా. మరి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నాడు సుధాకర్ రెడ్డి గారు అదే చెప్పాలి. डेफिनेटली आई विल रेस्पेक्ट टू शबीर अली साहब एज वेल एज सुधाकर रेड्डी साहब एज वेल एज रघुनंदन साहब. सबसे पहली बात यह है, उन्होंने इलेक्शन के मैनिफेस्टो में जब इस चीज को कायम करे हैं, तो जैसा शबीर अली साहब बताया, बिल्कुल सही बात बताया उन्होंने. और जो बात है, आज सुधाकर रेड्डी साहब के बजाय यहाँ पर महमूद अली साहब बैठकर जवाब देना चाहिए था. क्यों कि एक बात यहाँ पर मुसलमानों की थी, మాకు అభ్యంతరం లేదు సార్, మా బీసీ బ్రదర్స్ కు ఇచ్చేయి, మా ఎస్సీ బ్రదర్స్ కు ఇచ్చేయి, మా ఎస్టీ బ్రదర్స్ కు ఇచ్చేయి, మా ఓసీ బ్రదర్స్ కు ఇచ్చేయి. మరి మా వాటా ఎంత? అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉండాలి. అదే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉండాలి. ఆర్టికల్ 14 ఏమంటున్నాడు సార్? ఈక్వల్ టు ఆల్ రిలీజన్. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, ఇదే కేసీఆర్ గారు సర్చార్ కమిటీ కోసం ఏ మీటింగ్ అయినా ఆ మీటింగ్ లో చెప్పారు, మేము అధికారంలో వస్తే సర్చార్ కమిటీకు ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఇప్పుడు వరకు పోస్టులు భర్తీ చేయలేదు సార్. అకార్డింగ్ టు పాపులేషన్ అంతా ఎమ్మెల్యేస్ ఇచ్చారు టిఆర్ఎస్ వాళ్ళు, అంతా ఎంపీస్ ఇచ్చారు, ఉన్నాయి నామినేటెడ్ పోస్ట్ ఇస్తలేవు. మాకు రిజర్వేషన్ ఇక్కడ నుంచి ఇస్తా. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్, ఆయన వల్ల దేశంలో కాంగ్రెస్ వేరే వేరే స్టేట్ లో ఉన్నాయి, బట్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వల్ల 4% రిజర్వేషన్ మాకు దక్కింది. ఆ ఘనత పాపం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. రైట్ రైట్. మీరు షబీర్ అలీ గారు ఒక విషయం చెప్పండి. ముస్లింలలో ఒక కుల వ్యవస్థ లేదు, అందువల్ల రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు, ఈ వాదనకి పసలేదు అని అంటున్నారు. ఈ వాదనకున్న బలం ఎంత, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది రఘునందన్ గారు చెప్పే దాంట్లో ముస్లిమ్స్లో ఇస్లాంలో ఈక్వాలిటీ ఉన్న విషయం వాస్తవం. కానీ నేను కమిషన్ ముందట అండ్ క్యాబినెట్ మీద సీడీ పెట్టాను, తుర్కా కాషోడు అంటే రాళ్ళు కొట్టేటోళ్ళు, అలాగే మదారి, అలా పామ్ల సయ్యద్ సాబ్ పామ్లతో ఆడిపించిన వాళ్ళు, గుడల్గుతోని తీసుకుపోయి ఆయన ఐ థింక్ రఘునందన్ ఆదిలాబాద్ మెదక్ డిస్ట్రిక్ట్ అనుకుంటా, అక్కడ నస్కల్లో ఉంటారు. అలాగే దుబ్బాక్ బోరియా బున్నే వాళ్ళం సే లేకే చాలా వ్యవస్థల్లో కసాబ్ హే, హజాం హే, ధోబీ హే, చమడేవాలా హే, ఇవన్నీ కూడా ఒకరొకరు పెళ్లిళ్ళు కూడా చేసుకోరు. ఎవరు బుచ్చర్ ఉన్నారో బుచ్చర్నే తీసుకుంటాడు. పాములలో 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయి. రాష్ట్రపతి గారు ఎప్పుడు వస్తే అక్కడ బొల్లారంలో పాములలో పట్టుకుని పోతారు ముస్లిమ్స్. వాళ్ళు అదే ఏరియాలో కొంతమంది ఉన్నారు, కామర్లో కొంతమంది ఉన్నారు,
కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ కుటుంబమే చేసుకోవాలా. సుప్రీంకోర్టులో 2010లో జరిగిన ఆర్గ్యుమెంట్లో మెయిన్ అదే జరిగింది. మిస్టర్ హరీష్ సాల్వే ఈజ్ అ బీజేపీ అడ్వకేట్. ఆయనకి ఏమడిగినారంటే, మిస్టర్ హరీష్ సాల్వేజీ ముస్లిం దేవి ఈజ్ దేర్, ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి వాట్ ఈజ్ యువర్, మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారంటే ఆయన ఇదే రఘునందన్ గారు చెప్పినట్టే చెప్పినారు. ఇస్లాంలో ఈక్వాలిటీ ఉంది కాబట్టి నాకంటే ముస్లిం సోదరులే చేస్తున్నారు అంటే ఆయన అన్నారు చీఫ్ జస్టిస్. ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఆయనే ధోబీ, హిందూ ధోబీ, ముస్లిం ధోబీ, ఒకటే ధోబీ ఘాట్లో బట్టలు ఉతుకుతున్నారు. ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలు ఒకటే స్కూల్లో చదువుతున్నారు. ఒకటే మ్యారేజ్లు కూడా ఆ కమ్యూనిటీ దగ్గరనే చేసుకుంటున్నారు. డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే నమాజ్ టైంలో ఈయన నమాజ్కి పోతాడు, పూజా టైంలో ఈయన మందిర్కి పోతున్నాడు. జస్ట్ అంత డిఫరెన్స్ తప్ప ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. దాన్నే సుప్రీంకోర్టు అన్నది మీరు మతం లేదు, ఆల్రెడీ మేము మతంని పెట్టి సయ్యద్, మొఘల్, అరబ్, పఠాన్, ఇరానీ, నవాయత్, మైమన్ 14 కమ్యూనిటీస్ తీసేసినాం. ఎవరు మా దాంట్లో రిచ్ కమ్యూనిటీ, క్లాసిఫై కమ్యూనిటీ అయిన బ్రాహ్మణ్స్ ఎట్లా ఉన్నారు, సయ్యద్ అట్లా ఉన్నారు, తీసేసినాం. అలాగే ఖాన్స్, పఠాన్ ఉన్నారు, ఎట్లా రెడ్డిస్ ఉన్నారు అట్లా పఠాన్ ఉన్నారు, పఠాన్ తీసేసినారు. కాబట్టి 14 మా దాంట్లోనే సబ్ కాస్ట్ అన్నట్టు తీసేసడం జరిగింది. దాంతోనే సుప్రీంకోర్టు స్టే దొరికింది, అది కూడా 7 జడ్జెస్ మీద. మాకు నమ్మకం రాజ్యాంగం చెప్పిన లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు పరిశీలించిన కులాల వారీగా కాదు, వర్గాల వారీగా అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ అండి, షబీర్ అలీ గారు లైవ్ లోనే ఉన్నారు. కులాల వారీగా కాదు. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. రఘునందన్ రావు గారు, జాట్స్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా వర్గాల వారీగానే రిజర్వేషన్ కల్పించమని కోరింది. అలాగే మనకి రాజ్యాంగం చెప్పిన మతం ప్రాతిపదికన ఇవ్వద్దని, కానీ వర్గాల ప్రాతిపదికన లేదని లేక మన క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్టీలు, ఎస్సీలు ఇట్లా క్లాసిఫికేషన్ చూస్తాం. వెనుకబడిన వారు అంటే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారు. మరి ముస్లింలలో ఈ కోణాన్ని మీరు చూడటం లేదా? భారత రాజ్యాంగం రాసింది భారతీయ జనతా పార్టీ కాదు, ఫస్ట్ అది గమనించాలి. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించడం, మాకు 150 ఏళ్ళ చరిత్ర ఉందన్న కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందా, గౌరవించదా? భారత రాజ్యాంగం చెప్పినట్టు మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఫస్ట్ దాని మీద వాళ్ళు క్లారిటీగా రావాలి. మాట్లాడితే ఈ దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించడం, మాట్లాడితే మాకు 120 ఏళ్ళ చరిత్ర ఉంది చెప్పిన వాళ్ళంతా భారత రాజ్యాంగం రాసినప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా అదే పార్టీ అధికారంలో ఉంది. ఇవన్నీ విషయాలు ఆ రోజు చర్చకు వచ్చినాయి. ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్టేట్ అని చెప్తాం మనం. ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ స్టేట్. రిలీజియస్ బేస్ మీద వాళ్ళు ఎట్లా రిజర్వేషన్స్ అడుగుతారండి? వెదర్ దే వాంట్ టు స్టే దట్ ఇండియా ఈజ్ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుందా, భారతదేశం హిందూ రాష్ట్రం అని చెప్పదలుచుకుందా? చెప్పి అప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ అడుగుమను, అది ఒక పద్ధతికి ఉంటుంది. అట్లా కాకుండా ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్ అని అడిగి నేను మళ్ళీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ అని అడుగుతా అంటే హౌ యూ విల్ జస్టిఫై ఇట్? అంటే వర్గాల వారీగా ఇవ్వడం, హౌ యూ విల్ జస్టిఫై ఇట్? వర్గాలు వేరు, వర్గాలు వేరు, వర్గాలు వేరు, మతం వేరు. హక్కుంది, వర్గాలు వేరు, మతం వేరు. ఎంత హక్కు ఉంది? 100% ఉంది. 100% అంతే హక్కు ఉంది, లేదని నేను చెప్పలేదు. దేంట్లో అభ్యంతరం లేదు. మేము చర్చ కొద్దీ సిద్ధంగా వచ్చాం, చర్చకే వచ్చాం. మేమేం చర్చలోంచి పారిపోదలుచుకోలేదు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. ఈశ్వర్ గారు, నేనేమంటున్నాను, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్ అంటున్నాం. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రాక్టీస్ యువర్ ఓన్ రిలీజియన్ అంటున్నాం. బట్ యూ డోంట్ గెట్ ద కవర్ ఆఫ్ రిజర్వేషన్స్ అండర్ ద షీల్డ్ ఆఫ్ రిలీజియన్. దట్ ఈస్ అ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ని ఇప్పటిదాకా అమెండ్ చేసారు, 100 సార్లు అమెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి డిడ్ దే ఎవర్ థాట్ ఆఫ్ దిస్ థింగ్? అట్లాంటిది ఏం లేకుండా మీరు గతంలో చేసిన ఒక పొరపాటునే మళ్ళీ మళ్ళీ చేస్తేందుకొని వచ్చి ఈ దేశాన్ని మళ్ళా మతం పేరు మీద విభజిస్తామనంటే ఎట్లా? చెప్పి ఆఖరికి 4% పరిమితం అయ్యి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడే అన్ని ఆలోచన చేసి పెట్టినా కదా. మరి ఏ రకంగా చేస్తా మీరు చెప్పండి. ఏ రకంగా చేస్తుండ్రు అనేటువంటి దానికి స్పష్టత ఇచ్చినాం. మేము ఎందుకొరకంటే ముస్లింలలో కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లో వారికి కూడా భాగస్వామ్యం ఉంటుంది అనేటువంటి ప్రాతిపదిక మీద వారికి కూడా ఉండాలనేటువంటి ఒక భావన చెప్తూ వచ్చినాం. ఇవాళ కూడా మేము అదే, రాజ్యాంగ సవరణ జరగలేదు కాబట్టి ఇన్నేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయకుండా మభ్యపెట్టేటువంటి రీతిగా రిజర్వేషన్లు ఇస్తామనే మాట చెప్పినారు. అట్లా కాదు, వారే చెప్పారు మా షబీర్ అలీ గారే. ఎందుకంటే సాల్వే
జడ్జిమెంట్ లో, ఎందుకంటే కమిషన్ ఇవ్వలేదు, కమిషన్ నివేదిక లేకుండా అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు మొబాబే పెట్టారు అంటున్నాడు సుధాకర్ గారు. ఇప్పుడు రెండో सुनो आप जो बोले आप बोले किस तरीके से पहुंचाने वाले सिर्फ हमारे कानों में फूले समझ रहे हैं। मुसलमान बेवकूफ नहीं है, मुसलमान पढ़ा लिखा है, मुसलमान काबिल है। आज हमारे नौजवान ठहर के पूछ रहे हैं। नहीं महमूद अली तो काम नहीं चलता, कहीं को हम रहते हम कैसा వర్గాల వారిగా ఎట్లా రిజర్వేషన్ ఇస్తాము అనేటువంటి ఒక మాట చెప్తున్నాం. మేమేమంటున్నాడు, మీరు ఎలా అమలు చేస్తా చెప్పండి. చట్ట సవరణ ఇలా డి సుధీర్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏ వర్గానికి సంబంధించినటువంటి ముస్లింలు ఇదేంటుంటారు అనే నిర్ధారణ చేసి బీసీ కమిషన్ నివేదికతోటి అనుసంధానం చేసి దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణతోటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాని డెలిగేషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి చట్ట సవరణకై ప్రయత్నం చేశారు. రిజర్వేషన్ వల్ల ఎంతో మంది మా దగ్గర ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఎంత మంది లబ్ధి పొందారు. టిఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద హామీ ఇచ్చి మొత్తం హామీ ఇచ్చాం కాబట్టి నిలబడి ఉన్నాము అంటున్నాం, హామీ ఇచ్చాం కాబట్టి కట్టుబడి ఉన్నామనే మాట చెప్తున్నాం. आपके जैसे हम नहीं बात कर रहे, एक तरफ से आप बात कर रहे, नहीं बात बोल बोल के, और एक तरफ से आप बात कर रहे सीधे राजशेखर रेड्डी साहब जो राजशेखर रेड्डी साहब कैसा वाजिब है और नहीं कर सकता। अगर उतनी हमदर्दी है मुसलमानों से तो 12% टीआरएस के बताओ, नहीं तो आने वाले इलेक्शन में मुसलमान तुमको सबक सिखाएगा। రెహమాన్ గారు మీరు ఆగండి, మీరు షబీర్ అలీ గారితో మాట్లాడారు. షబీర్ అలీ గారు ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తాము ఇస్తాము అని టీఆర్ఎస్ చెప్పింది, ఇవ్వాల్సిందని మీరు ఖచ్చితంగా పట్టుబడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్డంకులు కూడా మీకు కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి మార్గాలు ఉన్నాయి దీన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, మీరేం చెప్పగలరా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సుధాకర్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా కౌన్సిల్లో నా క్వశ్చన్ మీదనే ఆయన ఆన్సర్ ఇస్తే ఏమన్నారంటే, ఈ సుధీర్ కమిటీ రికమెండేషన్ అయిపోయినాక బీసీ కమిషన్ వేస్తా, బీసీ కమిషన్ రికమెండేషన్ అయిపోయిన తర్వాత అసెంబ్లీలో బిల్ తీసుకొస్తా, బిల్ పాస్ చేసుకున్న తర్వాత అపోజిషన్ వాళ్ళను ఆల్ పార్టీ తీసుకొని ప్రధానమంత్రి దగ్గర పోతా. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తే కుదరదు, కాన్స్టిట్యూషన్లో జాగ్రత్తగా పోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో 5 జడ్జెస్ మీద బెంచ్ మీద కేసు నడుస్తున్నది. ఈ సమయంలో ఈజీగా చేసుకున్నామంటే ఈ కమిషన్ రేపు 12% అంటదా, 8 అంటదా, 5 అంటదా, ఎంత అంటే మన చేతిలో లేదు. కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ఇండిపెండెంట్ ఏలేదు. మీరు ఇంకా ఇది సుధీర్ కమిటీ, దిర్ ఇస్ నో సైంటిటీ. 1952 ఇన్క్వైరీ కమిషన్ యాక్ట్లో ఇస్తున్న కమిషన్ ఇది. ఎవడన్నా మర్డర్ అయింది, ఫైరింగ్ అయింది, అది వేస్తారు చూడు, ఆ దాంట్లో ఉన్నది. కాబట్టి కమిషన్ ఏంటి ముందుగాల మీరు బీసీ కమిషన్కు డాటా ఇచ్చిన తర్వాత బీసీ కమిషన్ నిర్ణయిస్తుంది మీ 12కు యాక్సెప్ట్ చేస్తుందా, తక్కువ చేస్తుందా, ఇంకా ఎక్కువ ఇవ్వమంటుందా. దాని తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టాలా, డిస్కషన్ చేయాలా, బిల్ పాస్ అయ్యాలా, క్యాబినెట్లో పాస్ అవ్వాలా. దాని తర్వాత లీగల్ ఏముంటాయో ఆస్పెక్ట్స్ లీగల్ పోతారు. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర రామకృష్ణారెడ్డి గారు ఎవరు అడ్వకేట్ జనరల్ ఉన్నారు, అన్ని కేసెస్ ఆయననే వ్యతిరేకంగా ఉన్నారు. 5 కేసెస్ సుప్రీంకోర్టులో ఆయననే ఉన్నాడు. शबीर अली साहब एक बात है, एक बात है, आप जो बोले రామకృష్ణారెడ్డి పోతాడు, రామకృష్ణారెడ్డి పోతాడా, మేము చెప్పినట్టు రామకృష్ణారెడ్డి ఉంటాడు, రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ప్రభుత్వం నడవదు. ఒక మాట చెప్తున్నా, మీరే ప్రొసీజర్ అంతా చెప్పిండ్రు, సిగ్నేచర్ క్యాంపెయిన్ మీరే చేస్తుండ్రు. ఒక వైపు ఏమో 12 మనం పోరాడినప్పుడు మళ్ళా ప్రోగా అదే కేసులో యాజ్ ఎడ్యుకేట్ గా ఆయన ఇంప్లీట్ అయ్యే అవకాశం లేదు, ఆర్గ్యుమెంట్ చేసేకు నైతిక హక్కు ఉండదు. అందు గురించి వేరే అడ్వకేట్ను పెట్టుకోవాలా, వేరే పాలసీ పెట్టాలి. సుధాకర్ రెడ్డి గారు, మేము అనేది షబ్బీర్ అలీ సాబ్ తోటి, అయ్యా సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, మా తరఫున వాదించడానికి నిష్ణాతులైనటువంటి అడ్వకేట్లను ఢిల్లీలో నియామకం చేస్తాం.
మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 12% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉన్నదయా మాకు. కాబట్టి మేము గెలిచే రీతిగా ఎట్లా చేయాలనేటువంటి దాని మీద ఎంత పెద్ద అడ్వకేట్స్ పెట్టాలో అట్లా నిర్ణయం తీస్తాం. నెంబర్ వన్. నెంబర్ 2, ఫస్ట్ క్లారిఫై చేయాలి షబ్బీర్ అలీ సాబ్, మీకు 12% ముస్లింలకు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన మీకు సమ్మతమేనా కాదా, దాని మీద స్పష్టత ఇవ్వండి. కాబట్టి మీకు ఉన్నట్టయితే అందరం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. ఇలా ఎట్లయితే నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక ప్రాతిపదిక మీద మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి మనం తలుచుకుంటే ఒక్క రోజులో కావాలి షబ్బీర్ అలీ సాబ్. కాబట్టి ఆ విధంగా చిత్తశుద్ధి ఉన్నది మనందరికీ. కాబట్టి రిజర్వేషన్లు ఇస్తామనే మాట ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొస్తాను అట్లా రావాలి. కానీ ఒక వైపు ఏమో ఏ రిజర్వేషన్లు కాదని అంటావు, మళ్ళీ ఒక వైపు సంతకాల సేకరణ అంటావు. ఏంటి ఇది ద్వంద్వ విధానం? కాబట్టి करेक्ट ఉండాలి విధానం. 100 साल कांग्रेस का भी चरित्र है, मगर 100 साल में कभी कांग्रेस जो है ना मुसलमान को याद नहीं करी. राजशेखर रेड्डी साहब आने के बाद ये 4% रिजर्वेशन हमको मिला. రాజశేఖర్ రెడ్డి అవి ఐబీని సార్ ఇది రెహమాన్ గారు చెప్పింది కూడా తప్పు. రాజశేఖర్ రెడ్డి కాదు. 1994 లో జియోఎంఎస్ నెంబర్ 30 జియోఎంఎస్ నెంबर 30 ఇచ్చింది మా ఘనత కాంగ్రెస్ రెహమాన్ గారు ఒక నిమిషం ఆగండి. ఎండి గఫూర్ గారు ఉన్నారు, సిపిఎం సీనియర్ నాయకులు మనకు ఫోన్ లైన్ లో. గఫూర్ గారు ఇంప్లిమెంట్ तो राजशेखर रेड्डी साहब के दौर पे हुआ. राजशेखर रेड्डी साहब से पहले कोई आवाज नहीं उठाया. वो दौर में भी मैं था, ये दौर में भी मैं हूं. गफूर గారు ఏపీలో మీరు 8% రిజర్వేషన్ కి इसमें जो है ना विषय रही वो आगे बढ़कर काम करे. ఒక నిమిషం ఆగండి. మీరు గఫూర్ గారు మీరు ఏపీలో 8% రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ కోసం కోరుతున్నారు ఒకటైతే, ఇటు తెలంగాణలో 12% రిజర్వేషన్లు కల్పిస్తాం ముస్లింలకని టిఆర్ఎస్ వాగ్దానం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి అడ్డంకులు ఎత్తి ఇది సాధ్యపడే అంశమేనా? ఇప్పుడు ఒకటండి, రిజర్వేషన్లు ఈ ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితిలో 50% క్రాస్ అవుతాయండి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ. 1% కూడా పెంచడానికి లేదు. అయితే ఒకే ఒక్క మార్గం ఏంటంటే రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ చేయాలంటే టీఆర్ఎస్ ఎట్లా చేస్తుందండి? లేదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో 9th షెడ్యూల్లోనే ఎక్కడో చేర్చాలి. ఆ రకంగా చేయగలుగుతాడన్నది కేసీఆర్. చేయలేని వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు చెప్పి జనాన్ని భ్రమంలో ముంచడానికి తప్ప 12% ఎట్లా ఇస్తాడని నాకు చెప్పమనండి. కాబట్టి 8% ఇస్తామంటారు ఎవరండి? డిమాండ్ ఎట్లా చేస్తున్నారు? వన్స్ యు ఆర్ డిమాండింగ్, ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ దెన్ ఓన్లీ యు ఆర్ డిమాండింగ్. కొంచెం వినండి సార్, కొంచెం వినండి. 8% డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే కేంద్రంలో ఇంతవరకు రిజర్వేషన్ లేదు మైనార్టీలకు. రాష్ట్రంలో జనాభాను బట్టి 8% ఇవ్వాలంటున్నాం. మేము అదే అంటున్నాం, జనాభాను బట్టే 12% రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాం. మీరు చేయాలి. आप जो बोल रहे हैं वही बात बोल रहे हैं हम भी. आप इख्तियार में है, आप पावर में है. पावर में रखे झूठ नहीं बोलना. वही बात आप जो डिमांड कर रहे हैं पवर में नहीं आने से पहले हम करें. గఫూర్ గారు 50% రిజర్వేషన్లకి మనం సమీపించాం కాబట్టి కుదరదనేది ఇక్కడ అడ్డంకి స్పష్టంగా కనిపిస్తోంది. 50% నుంచి రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదు కదా. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి టీఆర్ఎస్ అదే చెప్తున్నాం, ఒప్పించి చేస్తామని అంటున్నాం. బిల్లు పెట్టాలా? ఆ రకంగా అదే బిల్లు పెట్టించేటట్టుగానే చేస్తామంటున్నాం. ఒక్కవేళ కుదరదు అంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? అదే గఫూర్ గారు, మీరు అందరం కలిసి రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉన్న దానితో కలిసి వస్తారా, లేకపోతే మొండిగా 50% కన్నా మించొద్దనేది అంటారా? మీరు ఏదో నిర్ణయించుకోండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఏం స్పష్టత ఉండదు? అబద్ధాలు చెప్పి మోసం మేము అబద్ధాలు చెప్పలే, ఇప్పటికైనా కట్టుబడి ఉన్నాం. మేము ప్రభుత్వంలో మీరు ఎట్లయితే డిమాండ్ చేస్తున్నారో మేము అట్లే డిమాండ్ చేస్తాం. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పోలేదు. అసెంబ్లీలో మీరు అక్కడ రిజర్వేషన్ తీసుకొని సెంట్రల్ దగ్గర ఇంతవరకు పోలేదు. కాబట్టి మీ గఫూర్ గారు రాజకీయం వద్దు, మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు భ్రమంలో ముంచో ఫోన్ లైన్ లో ఉన్నారు. గఫూర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మీరు లైవ్ లో ఉన్నారు. గఫూర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. క్లారిటీగా తీసుకోవాల్సిన అవసరం. కోసం మీరు కృషి చేస్తే మేము బలపరుస్తాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ
ఇప్పుడుండేటువంటి పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మేము చేయిస్తామని చెప్పాలి తప్ప మేము చేస్తాం గఫూర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం ఇచ్చినటువంటి హామీ అనేది మాత్రం స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు గఫూర్ గారు ఏమన్నారంటే మేము ప్రభుత్వంలో లేనప్పుడు 8% అని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మేము ప్రభుత్వంలో లేనప్పుడు కూడా జనాభా ప్రాతిపదిక మీద ముస్లింలకు 12% అనే మాట చెప్పినాం. ప్రభుత్వంలోకి వచ్చినప్పటికి కూడా దానికే కట్టుబడి ఉన్నాం. దానికి ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని మంచిగా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాం. మతం ప్రాతిపదికన గఫూర్ గారు థ్యాంక్ యూ అండి గఫూర్ గారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఒక నిమిషం సుధాకర్ రెడ్డి గారు ఒక నిమిషం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరదు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఒక హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయి ఇందులో? మీరు న్యాయశాస్త్రంలో నిపుణులు. గఫూర్ గారు కూడా చాలా క్లారిటీగా తెచ్చినారు. షబీర్ అలీ గారికి తెలుసు, అందరికి తెలుసు, ఈ చర్చలో పాల్గొంటున్న అందరికీ చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. భారత పార్లమెంట్ లోపల 2/3 మెజార్టీ తోటి దాన్ని అమెండ్ చేసి తీసుకొస్తే తప్ప అది పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సాధారణ మెజార్టీ తోటి పాస్ కావాల్సిన బిల్లులే రాజ్యసభలో అనేకమైనటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 2011లో రాజ్యసభలో మార్చి 9వ తారీఖు నాడు కాంగ్రెస్ పాస్ చేసినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లునే 3 ఏళ్ల దాకా వాళ్ళు లోక్సభ లోపల బిల్లు పెట్టలేదు, చర్చ పెట్టలేదు. అట్లాంటి కాంగ్రెస్ ఇలా మళ్ళీ తీసుకొచ్చి ఏదైతే రాజ్యాంగం చెప్పలేదు, రాజ్యాంగంలో ఉన్నాయి చేయడానికే కాంగ్రెస్ పార్టీ 7 దశాబ్దాలుగా ఎన్నడూ పూనుకోలేదు. రాజ్యాంగం వద్దని చెప్పిన దాన్ని మేము ఇలా చేస్తాం, దానికోసం సంతకాల సేకరణ చేస్తామంటే అది ఎట్లా పాసిబిలిటీ జరుగుతుంది? ఈశ్వర్ గారు చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీలకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎంత, వీళ్ళందరూ ఎప్పుడు ఏకాభిప్రాయానికి రావాలి, ఎప్పుడు 2/3 ఆఫ్ ద మెజారిటీ రావాలి, ఇవన్నీ అయ్యేటి పనులేనా అనేది మనం ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ఒకటి చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలకి తగదనేది మేము చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. ఎందుకు షబీర్ అలీ గారు చెప్పారు 1994లో మేము కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో GOMS 30 తెచ్చినామని చెప్పిండ్రు. 2004 నుంచి 2014 దాకా కేంద్ర ప్రభుత్వంలో UPA 1 UPA 2 2 సార్లు మీరే అధికారంలో ఉన్నారు. మీ భాగస్వామ్య పక్షాలు వామపక్షాలు బయటికి వెళ్ళిపోతే కూడా మీరు అనుబిల్లుని పాస్ చేసుకున్నారు. ఎట్లా పాస్ చేసుకున్నారు, ఎంపీలను ఎట్లా కొనుగోలు చేసినారు, ప్రపంచం అంతా చూసింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే జరగాల్సింది. అసలు లేని విషయాల్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగం చెప్పని విషయాలు, ముందు రాజ్యాంగం చెప్పినటువంటి పనులే చేయని మీరు రాజ్యాంగం చెప్పని పనులను చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాదన మేము 5% ఇస్తామని చెప్పాము, 4% వరకు తీసుకొచ్చామనేది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈశ్వర్ గారు హైకోర్టు కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టు దాని మీద టెంపరీగా స్టే ఇస్తూ 5 జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనానికి ఆ కేసుని నివేదించింది. ఇంకా ఆ కేసు ఫైనల్ డిస్పోజల్ కాలేదు ఈశ్వర్ గారు. దాని జడ్జిమెంట్ కు లోబడే ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్ని భవిష్యత్తు లోపల అమల్లో ఉంటాయా ఉన్నాయనే తేలుతుంది. అది కాకుండానే మేమేదో చేస్తా ఉన్నాం, బీసీ కమిషన్ రిపోర్ట్ వస్తుంది, రేపు ఇంకో రిపోర్ట్ వస్తుంది, తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ చర్చించాలి? ద మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ సబ్జుడైజ్డ్. అక్కడ 5 జడ్జిలు ఉన్నటువంటి భారత సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనాన్ని కాన్స్టిట్యూట్ చేసిర్రు. ఇది ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేసిర్రు? స్టే ఇచ్చినప్పుడే చేసినారు. ఎప్పుడు ఇది జరిగింది? రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్స్ ఇచ్చేసిన తర్వాత మార్చి 25, 2010 నాడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేజీ బాలకృష్ణన్ అనేటువంటి ఒక జస్టిస్ గారి నేతృత్వంలోనే దీన్ని అప్పీల్ చేస్తూ అప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఫామ్ చేసింది. విషయం అంతా దానికి రెఫర్ అయింది. దాని ముందు ఇంకా వాదనలే ప్రారంభం కాలేదు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ తమిళనాడు అని చాలాసార్లు చెప్తా వస్తా ఉన్నాం మనం. 9th షెడ్యూల్కి సంబంధించి 1973లో కేశవానంద భారతి కేసు అనేటువంటి కేసు లోపల 7 జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనం చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9th షెడ్యూల్ లోపల పెట్టినటువంటి వాటిని అంతకు ముందు సవరించడానికి అవకాశం లేకుండే అని అన్నారు. లేదా వాటి మీద కోర్టులు కూడా వాటిని స్క్రూటినీ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పినారు. కానీ ఏప్రిల్ 24, 1973లో వచ్చినటువంటి కేశవానంద భారతి జడ్జిమెంట్ లోపల చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది ఏంటంటే 9th షెడ్యూల్లో ఉండని ఇంకెక్కడన్నా ఉండని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్టర్బ్ అవుతుంది అని ఫీల్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏ లా అయినా ఏ ఎనాక్ట్మెంట్ అయినా పార్లమెంట్ చేసినప్పటికీ దాన్ని రివ్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పినారు. దాన్ని పట్టుకొని తమిళనాడులో 69% ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏదో చేస్తామనేది ఇది ఆ వర్గాలను మోసపుచ్చితందుకు చేస్తున్నటువంటి అంశం తప్ప ఇంకొకటి లేదు. రాష్ట్రంలో టిఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ, వాళ్ళు ఇద్దరు కలిసి మాకు న్యాయం చేస్తా అన్యాయం చేస్తా మనం చూసుకుందాం.
భారత రాజ్యాంగానికి లోబడే చేయాలి ఎవరైనా చేసినా, జలీల్ మీరు ఖాన్ చేసినా మేము చేసినా। चल जाएंगे ना साहब, इधर टीआरएस है उधर आप लोग है। अरे सिंपल मेजॉरिटी से पास होना से बिल ही पास नहीं हो रहा राज्यसभा में। लाइट का बिल नहीं बढ़ता, मुसलमान म्युनिसिपल बिल नहीं बढ़ता, मुसलमान म्युनिसिपल टैक्स नहीं देता, सेल टैक्स नहीं देता, इनकम टैक्स नहीं देता। रहमान ये भाई, हमारे संग नाइंसाफी का रहमान भाई, मैं डिस्कशन का शुरू में ही बोला ఇస్లాం లో ఎక్కడ రిజర్వేషన్స్ అడగలేదు అని చెప్తా ఉన్నాం, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉందని చెప్తా ఉన్నాం మనం। అక్కడ ఒకటి చెప్తారు, ఇక్కడ ఒకటి ఎట్లా చెప్తారు మీరు? तो क्या मतलब से रखे हैं? क्या हमारे को कान में फूल लगाने को रखे हैं या हमारे को बेवकूफ समझ रहे हैं? क्या समझ के रखे हैं? रहमान उनको पूछे तो क्या రైట్, ఒక్క నిమిషం అండి. జలీల్ ఖాన్ గారు ఉన్నారు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే. జలీల్ ఖాన్ గారు మీరేం చెప్తారు? ఏపీలో 8% రిజర్వేషన్లకు ఒకవైపు పట్టుబడుతున్న పరిస్థితి, మరోవైపు ఇటు తెలంగాణలో తీసుకుంటే 12% రిజర్వేషన్లు ముస్లింలకు కల్పిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది, అధికారంలో కూడా వచ్చింది. ఎంతవరకు ఇది అమలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి? వాస్తవంగా ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి? ఏం జరగబోతుంది? బట్టి అడ్డంకులు ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు మీ ఆంధ్రాలో అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ కాపులకి కనుక 50% మించి మీరు ఇక్కడ మన పొలిటిషియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ టీడీపీ మీ ఇన్ఫ్లుయెన్స్ తో ఏదైనా కాపులకి అబౌవ్ 50% చేసే సందర్భంలో మాకున్న 4% 8% చేయమని మా డిమాండ్. ఏమండి, ఓకే, ఇప్పుడు ఈ 4% గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది పక్కాగా ఇవాళ ఖర్చాగా ఇచ్చారు మాకు. దాని మీద వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన లేకో, లేకపోతే ఆ పర్సెంటేజ్ పెట్టాలో, లేకపోతే క్యాస్ట్ కేటగిరీ పెట్టాలో తేడా జరిగి అట్లా జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం ఇక్కడ దాని మీద చాలా శ్రద్ధ తీసుకొని ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఆ దేశంలో ఉన్నత స్థాయి న్యాయవాదుల్ని పెట్టడం జరిగింది. ఒకవేళ దురదృష్టవశాత్తు అది ఏదైనా జరిగినా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పక్కాగా పట్టుదలతో ఉంది. మళ్ళీ 4% ని ప్రభుత్వ పరంగా మనం ఆయన తీసుకొస్తానని మనకు హామీ కూడా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి. అది రైట్ అండి, థ్యాంక్ యూ అండి జలీల్ ఖాన్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఎడిటర్ ఇన్ చీఫ్ హెచ్ఎంటీవీ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ సార్ ఏం చెప్తారు? ముస్లింలకు మత ప్రాతిపదికన ఏదైనా కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు, దానికి రాజ్యాంగం అంగీకరించదనేది ఒకటి పక్కన పెడితే, ముస్లింలకు రిజర్వేషన్ అంశంలో ఈ కులాలు లేవు కాబట్టి వాళ్ళకు అంటే ముస్లిం మతానికి మత ప్రాతిపదికన లేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు, ఏ రకంగా వాళ్ళకి ఇస్తారు అనేటటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. ఇది ఎట్లా చూడాలి? ఒకటి ఈ చర్చ మొత్తాన్ని ఫాలో అయ్యాను. ఒకటి ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం మతం ప్రాతిపదికపై రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. అది భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపం, లౌకిక తత్వం. దీన్ని మార్చగలిగే అధికారం పార్లమెంటుకు లేదు, కేశవానంద భారతి కేసులో చెప్పారు. అందువల్ల ముస్లింల అందరికీ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే కాదు. పాయింట్ 1. రెండో పాయింట్, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛనిచ్చింది. మత స్వేచ్ఛ అనేది కూడా ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ ని ఎక్సర్సైజ్ చేసుకునే సమయంలో రాజ్యాంగం ఇచ్చిన మరో సదుపాయమైన రిజర్వేషన్లను నిరాకరించలేము. అంటే అర్థం, మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వలేము, మతం కారణాన రిజర్వేషన్లను కాదనలేము. పాయింట్ 3 ఏంటంటే, అలాంటప్పుడు ఏంటి పరిష్కారం అన్నప్పుడు, ముస్లింల్లో కూడా నిర్దిష్టంగా వెనుకబాటు వర్గాలను కనుక గుర్తించగలిగి ఆ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే రాజ్యాంగం అనుమతిస్తుంది, సుప్రీంకోర్టు అనుమతిస్తుంది. అయితే ఇస్లాంలో కులం లేదు కదా, ఇది హిందూ మతంలో ఉన్న జాడ్యం కదా, రిజర్వేషన్లు ముస్లింలకు ఎలా ఇస్తామనే వారికి సమాధానం ఏంటంటే, అసలు సుప్రీంకోర్టు లేటెస్ట్ గా జార్జ్ కేసులో, రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుతో సహా అనేక కేసుల్లో పదే చెప్పింది, అసలు రిజర్వేషన్లు కులమే ప్రాతిపదిక కాదు అని చెప్పింది. కులము ప్రాతిపదిక కాదు, వర్గం మాత్రమే ప్రాతిపదిక. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటుంది, కాస్ట్ అని ఎక్కడ అన్నదు. అయితే మన దేశంలో కులము వర్గంలో చాలా కామనాలిటీ, సిమిలారిటీ ఉంది కనుక కులం అని అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇంకో మాట కూడా చెప్పింది, కులము దాటి మీరు ఒక సృజనాత్మకంగా రిజర్వేషన్లను చూడాలి అని ఉదాహరణ చెప్తూ ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పింది. అందువల్ల ఇస్లాంలో కులంలో లేవు గనక రిజర్వేషన్లు ఇవ్వలేము అంటే, అసలు కులం రిజర్వేషన్లో ప్రాతిపదికే కాదు కదా. అలాంటప్పుడు రిజర్వేషన్లకు కులం ప్రాతిపదిక కానప్పుడు ఇస్లాంలో కులాలు ఉన్నాయా లేదా అనేది ప్రసక్తి కాదు. ఇక 4వ అంశం ఏంటంటే 50% మించకూడదు. ఇది ఇందిరా సహానీ కేసు నుంచి అన్ని కేసుల్లో చెప్పారు. కాపుల కేసులో కాదైనా ఏ కేసైనా 50% మించకూడదు. అయితే దీనికి రాజ్యాంగ సవరణ చేస్తాము అని అన్నారు.
కానీ రాజ్యాంగ సవరణ చేసి మేము దీన్ని తెస్తాము అంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ చేర్చింది. రాజ్యాంగం 9వ షెడ్యూల్ ఎప్పుడు వచ్చిందంటే భూ సంస్కరణ చట్టాలు వచ్చినప్పుడు భూ బకాసురులు భూస్వాములు ఈ భూ సంస్కరణ లబ్ధిదారులకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళినప్పుడు భూ సంస్కరణల లక్ష్యాన్ని సాధించడానికి 9th షెడ్యూల్ తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఏ చట్టమైనా ఆచరిస్తే దాన్ని ఏ కోర్టులు సమీక్షించలేవు, అంటే సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ కాదు. కానీ ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల అంటే తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే ఒకవేళ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా అది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైతే మేము సమీక్షిస్తాము, ఆ సమీక్ష విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కూడా ఇస్తామని అన్నారు. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చాలి 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ మౌలిక స్వరూపమైన రైట్ టు ఈక్వాలిటీ సమాన అవకాశాల ప్రాతిపదిక అనే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అది విరుద్ధమా కాదా. రాజ్యాంగం అనేది ఒక సానుకూల వివక్ష అంటే ఒక ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇస్తూ రిజర్వేషన్ ఇచ్చింది. ఆ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది మొత్తం రాజ్యాంగ మౌలిక స్వరూపమైన రైట్ టు ఈక్వాలిటీ సమాన అవకాశాలు ఉండాలి అనే ప్రాతిపదికను వ్యతిరేకంగా ఉండగలదా? ఇది సుప్రీంకోర్టు తేల్చేదాకా 50% మించి సాధ్యం కాదు. అందువల్ల తెలంగాణలో ఆ 12% సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్లో 8% సాధ్యం కాదు. మరి ఎందుకు చెప్తున్నారంటే సియాసత్ కాన్ మే ఫూల్ లగారే అంటే ఫూల్ నై పబ్లిక్ ఆర్డర్స్ కు లగారే. ఎందుకంటే అందరికీ తెలుసు 12% సాధ్యం కాదు, 50% యాజ్ ఆఫ్ టుడే మించకూడదు. టీఆర్ఎస్ చెబుతున్నది అంటే 9వ షెడ్యూల్లో ఏదైతే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ఉపయోగించుకొని ఇప్పటి వరకు అంటే తమిళనాడులో జరిగినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఒకటి, రెండవది వచ్చి కమిటీ వేశాము, ఈ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం పైన ఒత్తిడి తెస్తాము, రాజ్యాంగ సవరణకి అనుకూలంగా మార్పు తీసుకొస్తాము అనేది టీఆర్ఎస్. ఇవన్నీ సాధ్యమయ్యే పని లేదు. నేను ఇంత ముందే చెప్పాను, దానిపైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక కమిటీ అంటే సుధీర్ కమిటీ పనిచేయదు, ఎందుకంటే సుధీర్ కమిటీ వేరు, బీసీ కమిషన్ వేరు. ముస్లింల్లో వెనుకబడిన వర్గాలను గుర్తించాల్సింది బీసీ కమిషనే తప్ప ఐఏఎస్ అధికారులతో ఉన్న కమిటీ కాదు. అది సుధీర్ కమిటీ అనేది సచార్ కమిటీ లాగా తెలంగాణలో ఉన్న ముస్లింల స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి వేసినటువంటి కమిటీ. అందువల్ల ఆ కమిటీ సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది, కానీ ఆ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపం అని కోర్టు భావిస్తే కొట్టేస్తుంది. అయితే ఆ సవరణ చేయాలంటే ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. ఎస్సీ వర్గీకరణ పైన రాజ్యాంగ సవరణ చేయాలి, ఇప్పటి వరకు అయిందా? ఇప్పుడు మనకు వేరే అవసరం ఇలాంటి సెన్సిటివ్ అంశాల మీద అంత సులభంగా రాజ్యాంగ సవరణ సాధ్యం కాదు. ఎస్సీ వర్గీకరణ పైన శాసనసభ తీర్మానం చేసి పంపినా కూడా సాధ్యం కాలేదు కదా. అందువల్ల ఇది ప్రాక్టికల్ గా 12% అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అయితే ముస్లింల్లో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఇవ్వచ్చు. అయితే జనాభా ప్రాతిపదిక పైన మేము అడుగుతున్నామనేది ఒక వాదన. కానీ జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు అనేది బీసీలకు వర్తించదు, అది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుంది. అదే నిజమైతే బీసీలకు 52% ఉండాలి కదా. మండల కమిషన్ ప్రకారం 52% జనాభా బీసీలది. మరి 52% రిజర్వేషన్లు ఉన్నాయా? తెలంగాణలో కూడా బీసీలకు 52%, 50% పైగా ఉంటారు కదా జనాభా. ఇచ్చారా? మరి ఎక్కడన్నా ఇయ్యలేదు కదా. అందువల్ల బీసీ రిజర్వేషన్లకు ఉండేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ యాంగిల్ వేరు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఉండే కాన్స్టిట్యూషనల్ యాంగిల్ వేరు. ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు సుమారు 10% ఉన్నారు, కానీ ఇప్పటికీ గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు కాలేదు, ఇప్పటికీ అమలు చేయలేదు. నిజంగా చెప్పాలంటే జనాభా ప్రాతిపదిక మీద ఆటోమేటిక్ ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. అందువల్ల ముస్లింలకు జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వాలన్నది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ముస్లింలు మొత్తానికి జనాభా తెలంగాణలో 12%, కానీ ముస్లింలో వెనుకబడిన వర్గాల జనాభా ఎంత అని చూడాలి కదా. ముస్లింల మొత్తానికి ఇవ్వడం రాజ్యాంగం ఒప్పుకోదు కదా. అందువల్ల అసలు జనాభా ప్రాతిపదిక అనేది ముస్లిం రిజర్వేషన్లకు వర్తించదు, తెలంగాణలో వర్తించదు, ఆంధ్రప్రదేశ్లో వర్తించదు. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. రఘునందన్ గారు ఉన్న అవకాశాలు పూర్తిగా ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి మీరు కూడా, అందుకే నేను మీతో మాట్లాడింది ఇంతకు ముందు కూడా అదే క్వశ్చన్ మీకు. నేను అదే వాస్తవాలు కూడా అదే చెప్పినాను. నేను బేసికల్గా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ డిస్టర్బ్ కానంతసేపు మేమేమి ఇన్వాల్వ్ కామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కేశవానంద భారతి కేసు 1973 చాలా స్పష్టంగా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్స్ లేవని అందరం అంగీకరిస్తూనే
మళ్ళీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ తీసుకురావాలనేటువంటి చర్చ వచ్చినప్పుడు అది ఎట్లా నిలిచినటువంటి అంశం కాదనేది అందరికీ తెలుసు, జగద్విదితమైనటువంటి అంశం. మళ్ళీ మీరు అడుగుతున్నారు తమిళనాడులో 69కి పెంచినారు కదా, అది తెలంగాణలో ఎందుకు పాసిబిలిటీ లేదు అనేది, దాని మీద ఆశలు పెట్టుకుంది టీఆర్ఎస్. లేదు అనేది చాలా క్లారిటీగా లేదు అనేది. टीआरएस को नेक नियति है साहब, अगर नेक नियति है तो असेंबली में करना, पहले बिल पास करो, बोलो सेंटर का देखा जाएगा, जो होगा వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని దానిపైన మనం मुसलमान के साथ इंसाफ नहीं होगा तो बराबर टीआरएस गवर्नमेंट को हम बराबर सबक सिखाएंगे. రెహమాన్ గారు, ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ అయినంత మాత్రం వచ్చేది అదే, ఏం దాని లేదు. గురించి దాని గురించి. ఇప్పుడు అవును ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రయత్నం అయితే సాగాలని. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 సార్లు రాష్ట్ర శాసనసభ, ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు చేసింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రేపు మాపు తెలంగాణ శాసనసభ కూడా చేస్తుంది. కానీ దానివల్ల వచ్చేది ఏముంది, కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిటీ అని ఒక కమిటీని కూడా వేసింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఆ కమిటీ నివేదిక ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. దాని మీద టెక్నికల్గా ఏం జరుగుతుంది, ఇందాక నాగేశ్వర్ గారు ఒక మాట చెప్పినారు, కొన్ని సెన్సిటివ్ ఇష్యూలకు సంబంధించి భారత పార్లమెంటు సవరణ కానీ 2/3 మెజార్టీ తోటి రాజ్యాంగ సవరణ కానీ చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు అది అంత ఈజీ కాదు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, నేను మీకు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మార్చి 2010లో బిల్లు పాస్ చేసింది మహిళా బిల్లును, ఈ రోజు దాకా లోక్సభలో పెట్టలేదు ఓటింగ్ కి. ఒకరు మహిళా బిల్లును వ్యతిరేకించారు, 186 ఓట్లు మహిళా బిల్లుకి సపోర్ట్ వచ్చినాయి. 2010లో యూపీఏ చైర్పర్సన్ ఎవరున్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, స్పీకర్ ఎవరు ఉన్నారు, మీరా కుమార్ గారు ఉన్నారు. బిల్లే రాలేదు ఈ రోజు దాకా, లోక్సభలో పాస్ కాలేదు, బిల్లే రాలేదు ఈ రోజు దాకా. కాబట్టి దెర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్, అది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సెన్సిటివ్ ఇష్యూస్ కానీ, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ కానీ, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ డిస్టర్బ్ అయ్యేటువంటి ఇష్యూస్లలో ఎవరు ఎన్ని చెప్పినా వాటిని రాజకీయ కోణంలో మాత్రమే చూడాల్సి వస్తుంది తప్ప అంతకుమించి మీకు అక్కడ వాస్తవంగా జరగాల్సింది ఏం లేదనేది అందరికీ కళ్ళ కనబడుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రఘునందన్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రెహమాన్ గారు, థ్యాంక్ యూ షబీర్ అలీ గారు చర్చలో పాల్గొన్నందుకు. ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామంటూ టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అయితే ఆ దిశలో అడుగు వేసే సమయంలో అనేక చిక్కుముడులు, అడ్డంకులు కనిపిస్తున్నాయి. మరి ఆ చిక్కుముడులు విడుతాయా, అడ్డంకులు తొలగుతాయా చూడాలి. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.